ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17-21 వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రత చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడింది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పుకొని ఉంటే దాహమిమ్ము. అలాగ చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేవుడు ఈ రోజు వాక్యంలో ఇచ్చిన సందేశం, మేలు చేత కీడును జయించుము. ఈ భాగంలో దేవుడు మనకి ఇచ్చిన బోధ చాలా గంభీరమైంది. ప్రతీకారం కాదు, ప్రేమ, ద్వేషం కాదు, మేలు. ముఖ్య వివరణ అందులో మొదటిది, కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు. అంటే ఎవరైనా మనకు చెడు చేస్తే మన సహజ స్వభావం అదే విధంగా తిరిగి చెడు చేయాలనిపిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీ స్థాయి తగ్గించుకోకు, నీ స్వభావం మారకూడదు, మన ప్రవర్తన ఎదుటివారి ప్రవర్తనపై ఆధారపడకూడదు. 2, సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండి. ఇక్కడ ఒక అందమైన నిజం ఉంది. ప్రతి సందర్భంలో శాంతి సాధ్యం అవ్వకపోవచ్చు, కానీ నీ వైపు నుండి మాత్రం శాంతికే ప్రయత్నం చేయాలి. నువ్వు నీ మనసులో ద్వేషం పెట్టుకోకుండా ఉండడం దేవునికి ఇష్టం. 3, పగ తీర్చుట నా పని అని ప్రభువు అంటున్నాడు. ఇది చాలా ఓదార్పునిచ్చే మాట. మనకు అన్యాయం జరిగితే న్యాయం జరగదేమో అనే భయం ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీ పని కాదు ప్రతీకారం, అది నా పని. అంటే నువ్వు శాంతిగా ఉండవచ్చు, దేవుడు న్యాయంగా తీర్పు తీర్చుతాడు. 4, శత్రువుకి భోజనం పెట్టుము. ఇది చాలా కష్టం. ఎవరైతే మనకు నొప్పి కలిగించారో వారికి మేలు చేయమంటున్నాడు దేవుడు. ఇది వారిని ఓడించడానికే కాదు, నీ హృదయాన్ని ద్వేషం నుండి కాపాడుకోవడానికి కూడా. ఈ వాక్య సారాంశం ఏంటంటే, చెడు మీద చెడు చేస్తే చెడే పెరుగుతుంది, చెడు మీద మేలు చేస్తే చెడు ఓడిపోతుంది. దేవుని మార్గం బలహీనుల మార్గం కాదు, ఇది బలవంతుల మార్గం. ఈ రోజు ప్రార్థన, ప్రభువా, నాకు చెడు చేసే వారిని క్షమించే మనసు ఇవ్వు. ప్రతీకారం తలుచుకోకుండా మేలు చేయగలిగే హృదయాన్ని నాకు దయచేయము. నా జీవితం ద్వారా నీ ప్రేమ కనిపించినట్లు నడిపించుము. ఆమెన్.